దేవగుడి ఈ మూవీ ఇప్పుడు కాకుండా 2005 ఆ టైంలో వచ్చింటే హిట్ అయ్యేదేమో. ఇప్పుడు చూస్తుంటే నాకైతే నేను నా చిన్నప్పుడు చూసినట్లు గుర్తొస్తుంది. ఎవరైనా డిఫరెంట్ మూవీ చూద్దాం అనుకొని ఈ మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా స్కిప్ చేసేయండి ఈ మూవీ. మీరైతే చూడలేరు ఈ మూవీని. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మూవీస్ ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి. ఈ దేవగుడి మూవీ అయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదైనా ట్రై చేస్తారేమో స్టోరీ అనుకున్నా. కాకపోతే ఇది రొట్ట మూవీ. అసలు పచ్చిగా చెప్పాలంటే ఇది యజ్ఞ మూవీ ఫ్రీ మేక్ అని చెప్పొచ్చు. అప్పట్లోనే మనం చూసేసినాం కదా, దాన్ని మళ్ళీ న్యూగా ఏదైనా చేసి చూపిద్దాం అనుకున్నారు. నిజానికి యజ్ఞ మూవీ దీనికంటే 100 టైం బెటర్ గా ఉంటుంది. సేమ్ స్టోరీ అయితే సింపుల్ గానే ఉంటుంది. చెప్తా చూడండి. ఊరి పెద్దైన ఫ్యాక్షనిస్ట్ వీరారెడ్డికి కులం అంటే పిచ్చి. అతని దగ్గర పనిచేసే అనుచరుడికి కొడుకు, ఆ కొడుకుతో వీరారెడ్డి కొడుకు కూతురు ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త అతని కూతురుతో ఇతనికి లవ్ గా మారుతుంది. ఫ్యాక్షనిస్ట్ స్టోరీ కావడంతో ఆపోజిట్ పర్సన్ వీరారెడ్డి అటాక్ చేసుకుంటుంటారు. దాని నుంచి హీరో వీళ్ళని రక్షిస్తుంటాడు. మధ్యలో కూతురు ఫ్యాక్షనిస్ట్ హీరో డ్రామా. ఇదే ఇంకా మూవీ. సేమ్ యజ్ఞ మూవీ డిట్టు దింపేశారు. కామెడీ ఏంటంటే ఈ మూవీలో మెయిన్ విలన్ చూపించకుండా అటాక్స్ చేసుకుంటుంటారు. నాకైతే అర్థం కాలే ఏంద్రీ దాని లాజిక్ గలే. అసలు మూవీలోనే స్టోరీ లేదంటే దాన్ని లాగి 2.5 hours తీసుకొచ్చారు మూవీని. ఎక్కడ కూడా ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది చూద్దాం అనిపించేలా అస్సలు అనిపించదు. ఇంకా మూవీలో మెయిన్ లీడ్స్ గా ముగ్గురు కొత్త వాళ్ళే చేశారు. రఘు కుంచ గారు అయితే వీరారెడ్డిగా బాగా చేశాడు. ఇంకా కొత్త వాళ్ళలో హీరో బాగా చేశాడు యాక్టింగ్ అయితే. ఇంకా మూవీలో సాంగ్స్ అయితే ఎందుకు పెట్టారా స్వామి అనిపించింది. జస్ట్ స్కిప్ చేసుకుంటూ పోయినా నేనైతే. మూవీలో మ్యూజిక్ బీజిఎం రెండు మైనస్ దీనికి. సో ఓవరాల్ గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే నేనైతే స్కిప్ చేయమని చెప్తా. ఎందుకంటే మూవీ అనేది చాలా బోరింగ్ ఉంటుంది. అప్పుడెప్పుడు చూసినా మరి అనిపిస్తుంది ఖచ్చితంగా మీకు. ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే సన్ నెక్స్ట్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఈ మూవీని మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఫస్ట్ లో ఒక సాంగ్ అండ్ ఒక సీన్ అయితే ఉన్నాయి. అది తప్ప మిగతా అంతా నార్మల్ గానే ఉంటుంది, చూడొచ్చు. అది గైస్ మన ఛానల్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.